హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ గ్లో కిచెన్. ఇంతకు ముందుకు మన ఛానల్లో ఆల్రెడీ హెర్బల్ ఆయిల్, హెర్బల్ షాంపూ గురించి మళ్ళీ చెప్తున్నాను. ఈ హెర్బల్ ఆయిల్, హెర్బల్ షాంపూ వాడటం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, కొత్త హెయిర్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మన స్కాల్ప్లో మెలనిజంని రీప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే వైట్ హెయిర్ మనం డై వేయడం వల్ల ఏమవుతుందంటే వైట్ హెయిర్ ఆ డైస్కి మళ్ళీ వైట్ హెయిర్ వస్తూనే ఉంటుంది, దాంట్లో ఉన్న అమోనియా, పిపిడి దానివల్ల. అట్లా ఆ మెలనిజం అనేది ఆ డైలో ఉన్న కెమికల్స్ వల్ల బ్లాక్ హెయిర్ మనకు రాకుండా వైట్ హెయిర్తోనే స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా మన స్కాల్ప్లో మెలనిజం అని ప్రొడ్యూస్ చేసి బ్లాక్ అవ్వడానికి భృంగరాజు ఇవి అనేది మనకు ఆయిల్లోవి హెల్ప్ అవుతాయి. కాబట్టి ఈ ఆయిల్, షాంపూ వాడటం వల్ల ఏంటంటే 2, 3, 4 రకాలుగా యూజ్ అవుతుంది. ఏంటి అంటే మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, మళ్ళీ కొత్త హెయిర్ రీప్రొడ్యూస్ అవుతుంది. అలాగే బ్లాక్ హెయిర్ కూడా, వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అయ్యి బ్లాక్ హెయిర్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఇది మన హెర్బల్ ఆయిల్, హెర్బల్ షాంపూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన కొత్త ఐటమ్ వచ్చేసి కుంకుమాది తైలం. ఈ కుంకుమాది తైలం ఏంటంటే మనం ఫేస్కి రోజు నైట్ అప్లై 3 to 5 డ్రాప్స్, అంతకన్నా ఎక్కువ వేయద్దు. 3 to 5 డ్రాప్స్ వేసి మంచిగా ఫేస్ మీద అప్లై చేసుకుని రోజు నైటే, డే టైం వాడకూడదు, ఇది నైట్ టైమ్ పెట్టడం వల్ల ఏంటంటే ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషను, సన్ ట్యాను, అలాగే అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద, కొంతమందికి అప్పర్ లిప్స్కి, నోస్ మీద అక్కడక్కడ హెయిర్ వస్తుంటుంది కదా, ఆ హెయిర్ అనేది రాకుండా ఇలాంటి ఆల్ టైప్ ఆఫ్ మంగు మచ్చలని, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అని ఎలాంటివి ఉన్నా సరే, ఎలాంటి స్కిన్ టైప్ అవైనా కూడా, పిగ్మెంటేషన్తో వచ్చినవైనా సరే, ఎలాంటివైనా సరే దీనివల్ల తగ్గుతుంది. ఇది ఏంటంటే కంటిన్యూటీ వాడాలి. అంటే ఒక బాటిల్ వాడేసి ఒక 4 రోజులు వాడేసేది కాదు, కానీ డైలీ నైట్ పడుకునే ముందు ఎలాంటి క్రీమ్స్ అప్లై చేసుకోకుండా జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఒక 3 to 5 డ్రాప్స్ అప్లై చేసుకొని పడుకోవాలి. అది కొన్ని నెలలుగా చేస్తేనే మీకు ఆయుర్వేదిక్ తెలుసు కదా అందరికీ, చాలా అసలు అది మెయిన్గా ట్రెడిషనల్ పద్ధతిలో చేసిన వాటికి ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసిన, ఓన్లీ నేచురల్. మేకప్ పాలలో ఎన్ని విటమిన్స్, మేకప్ పాలు, కుంకుమ పువ్వు, లికోరైజ్ ఇలాంటి కొన్ని చెట్ల వేర్లతోని తయారు చేసింది ఇది. పూర్తి ట్రెడిషనల్ పద్ధతిలో. యాక్చువల్గా ట్రెడిషనల్ పద్ధతిలో నువ్వుల నూనె కలుపుతారు. మనకేంటంటే నువ్వుల నూనె వల్ల ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇంకా కొంచెం ఆయిల్ ప్రొడ్యూస్ బాగా, అందుకని నేను ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను. ఆల్మండ్ ఆయిల్ వల్ల ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ స్కిన్కి యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ టైప్ స్కిన్ వాళ్ళైనా భయం లేకుండా వాడవచ్చు. ఇది కుంకుమాది తైలం యొక్క యూజెస్. ఇవి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి నేను త్వరలోనే హెయిర్ డై, ఇన్స్టెంట్ హెయిర్ డై అండ్ లాంగ్ లాస్టింగ్ హెయిర్ డై రెండు రకాల ఐటమ్స్ రిలీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని. ఈ కుంకుమాది తైలంలో కొంచెం ఒక 2 డ్రాప్స్లో కొంచెం చిటికడంత పసుపు, కెమికల్ లేని పసుపు వేసి కొంచెం ఇలా చేసి అన్వాంటెడ్ హెయిర్ ఉన్న దగ్గర అప్లై చేస్తే ఆ హెయిర్ ఊడిపోతుంది. ఇంకా రాకుండా కూడా, అది ఊడిపోతుందని ఇలా పెట్టంగానే అలా మన హెయిర్ రిమూవర్ లెక్క కాదండి, రోజు పెడుతూ ఉంటే దాన్ని పోతుంది, రాకుండా చూస్తుంది. కాబట్టి ఈ కుంకుమాది తైలంని మీరు వాడొచ్చు, ఎటువంటి భయం లేకుండా. ఆల్ స్కిన్ టైప్ ఆఫ్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ ట్రెడిషనల్ మెథడ్ ఇన్ కుంకుమాది తైలం. అంతే. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.